ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం ఏమిటంటే ఎఫెసీయులకు 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా ప్రాక్టికల్గా, చాలా శక్తివంతంగా మాట్లాడుతోంది. సమయమును సద్వినియోగం చేసుకో అంటే టైంను వృధా చెయ్యకూడదు. ప్రియులారా, మనందరికీ దేవుడిచ్చింది ఒకటే, అది 24 గంటలు. కాని కొందరు అదే సమయాన్ని జాగ్రత్తగా వాడుతారు, ఇంకొందరు అదే సమయాన్ని వృధా చేస్తారు. ప్రియులారా, ఈ రోజుల్లో మన సమయం ఎలా పోతుందో గమనించారా? ఫోన్లో స్క్రోలింగ్ చెయ్యడం వల్ల, అవసరం లేని వీడియోలు చూడటం వల్ల, పనికిరాని మాటలు మాట్లాడటం వల్ల ఇలా రోజంతా గడిచిపోతుంది. కానీ చివరికి మనం ఏమంటాం? టైం లేదు అని అంటాం. ప్రియులారా, టైం లేదు కాదు, మనం టైంను సరిగ్గా ఉపయోగించట్లేదు. అందుకే దేవుని వాక్యం ఏమి చెబుతోంది? జాగ్రత్తగా నడుచుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించండి. ప్రియులారా, జ్ఞాని ఎవరు అంటే సమయానికి విలువ తెలిసినవాడు, తన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా పెట్టుకునేవాడు. అతడి జ్ఞాని. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, మనం మన సమయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నాం? ప్రియులారా, దినములు చెడ్డవి అంటే ఈ లోకం మన దృష్టిని దారి మళ్లించే విషయాలతో నిండిపోయింది. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచి విషయాలకు టైం ఇవ్వాలి, దేవుని వాక్యానికి టైం ఇవ్వాలి, ప్రార్థనకు టైం ఇవ్వాలి. ప్రియులారా, నువ్వు నీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావో అది నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నా సమయాన్ని వృధా చెయ్యను, దేవునికి ఇష్టమైన పనులకు నా టైం ఇస్తాను. ప్రియులారా, వృధా చేసిన సమయం తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.